లైఫ్ లో ప్రతి బాల్ సిక్సర్ కొట్టగలుగుతున్నానంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే ఈ టెంపుల్ లో అంత పవర్ ఉందమ్మా. వెల్కమ్ టు డైలీ వీలాగ్స్. ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మోపిదేవి అయితే రావడం జరిగింది. బేసిక్ గా మనం 2 నెలలకు ఒకసారి పక్కగా అయితే మోపిదేవికి వస్తాం అనమాట. వచ్చినప్పుడల్లా స్వామి వారి దగ్గర అభిషేకం అయితే చేయించుకుని బయటకు వస్తాను. ట్రస్ట్ మీ, ఈ టెంపుల్ ని విజిట్ చేశాక మీరు కూడా ప్రతి బాల్ సిక్సర్ కొడతారు. ఎంత దూరం వచ్చాక మా ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? నాకు పనప్ప చెప్పారు. మేము దివిసీమ వాసులం కాబట్టి నేను పుట్టి పెరిగిన తర్వాత రైస్ అనేది మా ఊళ్ళోనే కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తాం అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఈయన మా మావయ్య అనమాట. దగ్గరుండి బియ్యం వేసి పంపించారు. ఈ వీడియో చూసాక మా అమ్మ అనుకునిద్ది, వీడు జిమ్ లో తప్ప బయట మూటలే మొయ్యడు, అట్లాంటోడు ఎలా మోసాడా అని. ఆఫ్టర్నూన్ లంచ్ ఆర్కే మెస్ లో తిన్నాం అనమాట బందర్లో. వీడియో అయితే తీసుకోలేదు. ఇవాళ కంప్లీట్లీ వెజ్ డే అనమాట. బికాస్ అభిషేకం చేయించాం కదా స్వామి వారికి. ఇవాళ మార్నింగ్ వర్కౌట్ అయితే స్కిప్ అయిపోయింది. ఒక పక్క మనం జిమ్ కి వెళ్ళకపోతే ప్రాణం కొట్టుకునిద్ది. ఎట్టి పరిస్థితుల్లో జిమ్ లో అటెండెన్స్ వేయించుకొని వర్కౌట్ చేసుకోవాలని జిమ్ కి వచ్చేసాను భయ్యా. ఏ మాటకి ఆ మాట గురు. సాయంత్రం పూట వర్కౌట్ చేయాలంటే పెద్ద తతంగమే. ప్రశాంతంగా వీడియోలు కూడా రికార్డ్ చేసుకోలేకపోయాను. సో ఇవాళ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అనమాట. బ్యాక్ కి ఒక 4 వేరియేషన్లు, బైసెప్ కి ఒక 2 వేరియేషన్లు చేసుకున్నాను. యాజ్ యూ నో, నేను బల్కింగ్ లో ఉన్నాను కాబట్టి వెయిట్ ఎక్కువ వేసుకుని పిఆర్ల మీద ఫోకస్ చేస్తున్నాను. కానీ ఈవినింగ్ జిమ్ రావడం చాలా చాలా రోజులు అయిపోయింది. లేట్ నైట్ లో వాళ్ళ నో నాన్ వెజ్ కాబట్టి జిమ్ లోనే పాన్ కేక్స్ ఆర్డర్ చేపేసుకుని నా మీల్ అంటే ఎండ్ ఆఫ్ ద డే నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసి నా డే అయితే ఎండ్ చేసా భయ్యా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. బాబోయ్.